డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీల సందర్భంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో స్వతహాగా ఆయనకు ఉన్నటువంటి కయాకింగ్ ద్వారా చేయాలని వారు ఈ రోజు ఉదయం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇంకా అధికారులు మేమందరం కూడా కలిసి పులిదిండి బ్రిడ్జ్ నుంచి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించేలా తాడిపూడి బ్రిడ్జ్ వరకు కూడా వాళ్ళు ఒక ప్రమోషన్ గా చేయాలని భావించడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారిని ఆహ్వానించడం, వారు రావటం, వారు స్వయంగా గతంలో కూడా వారు కయాకింగ్ శిక్షణ పొంది ఉన్నారు. దాని మీదట వారు కయాకింగ్ లో కాసేపు రన్ చేయడం, తర్వాత డ్రాగన్ పడవల పోటీల్లో రన్ చేసుకోవడం, ఇవన్నీ ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా రేపు 11వ తేదీన జరగనున్న కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ కార్యక్రమంలో వారు పాలు పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క పడవని నడపడంలో స్కిడ్ అవడం జరిగింది. ఇన్బ్యాలెన్స్ అయి స్కిడ్ అయ్యి మళ్ళీ వెంటనే దాంట్లో పాలు పంచుకుని మళ్ళీ దాన్ని రన్ చేయడం జరిగింది. ఈ విధంగా 2-3 సార్లు స్కిడ్ అవడం, మళ్ళా అదే కయాకింగ్ పడవని నడిపి వారు ఉత్సాహపరచడం జరిగింది. డ్రాగన్ పడవను కూడా వారు నడపడం జరిగింది. కానీ ఈ సంఘటన పట్ల నేను వార్తల్లో చూస్తే దాని మీద ఒక విధమైన పెద్ద ప్రమాదం జరిగినట్టుగా దాని ఒక ప్రచారం నేను చూడటం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఈ స్వల్ప సంఘటన మినహా వేరే విధమైన ఇబ్బంది కలగలేదు. ఆ కార్యక్రమం వారు స్లిప్ అవటం, మళ్ళా ఆ యొక్క పడవలో నడపటం అన్ని కూడా జరిగాయి. ఈ చివరి వరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెవెన్యూ సదస్సులు కూడా పాలు పంచుకుని ఇక్కడ రెవెన్యూ పాస్బుక్లు రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్బుక్ల పంపిణీలు కూడా పాలు పంచుకుని